తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం. ముఖ్య ఉద్దేశం సెప్టెంబర్ 17th. ఈ సెప్టెంబర్ 17th అనగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ విమోచన దినం. అందరం అనుకుంటాం భారతదేశానికి మొత్తానికి కూడా 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో విలీనమైన మన ఈరోజు కూడా మనం ఆగస్టు 15 నాడు జెండాలు ఎగరేసుకొని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. కానీ నిజానికి తెలంగాణ జాతి అణిచివేత ఎట్లా ఉండే, తెలంగాణ మహిళల పట్ల రజాకర్ల ప్రవర్తన ఎట్లా ఉండే, తెలంగాణ స్వతంత్రం పొందే నాటికి తెలంగాణ బతుకులు ఒక్కసారి నెమరేసుకుంటే, మొన్న రజాకర్ల సినిమా అందరు చూసుంటారు. ఆ రజాకర్ల సినిమాలో కనులకు కట్టినట్టుగా ఒక 10% మాత్రం చూపించడం జరిగింది. ఎందుకంటే 2.5 గంటల సినిమాలో మన పడ్డ బాధలను చూపెట్టే సమయం ఉండదు కాబట్టి కొన్ని ముఖ్య సంఘటనలు సన్నివేశాలు మాత్రం అందులో చూపెట్టబడింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా మరి నిజాం రాజు అవసరమైతే తెలంగాణను పాకిస్తాన్లో కలపాలి, పాకిస్తాన్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి, ఈ భారతదేశంలో మాత్రం ఈ నిజాం రాష్ట్రం ఉండడానికి వీల్లేదు, ఇది తుర్కిస్తాన్గా ఉండాలి, పాకిస్తాన్ ఎట్లా స్వతంత్ర దేశంగా ఉందో నా నిజాం స్టేట్ కూడా స్వతంత్ర దేశంగా ఉండాలి, అవసరమైతే మేము పాకిస్తాన్తో కలుస్తాం కానీ హిందుస్థాన్లో కలవమని చెప్పేసి వాళ్ళ పోకడలు, హిందుత్వం మీద దాడి. అసలు నిజానికి తెలుగును కూడా చదివించినట్టు కాదు, తెలుగు భాషను కూడా మనం చదువుకునే వాళ్ళం కాదు. ఒక ఉర్దూ చదువుకోవడం తప్ప ఎవరైనా తెలుగు భాషను ప్రయోగించినా, తెలుగు భాషను చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద దాడులు జరిగే పరిస్థితి అప్పుడు ఆ కాలంలో ఉంది. ఎన్నో సంఘటనలు, యువకులను మట్టిపెట్టిర్రు, జుట్టు పొట్టు పన్నేసిర్రు, బొట్టు పెట్టుకున్న పన్ను, జుట్టు పెట్టుకున్న పన్ను, ఇవన్నీ కట్టలేమంటే మీరు ముస్లింలుగా మారండి, ముస్లింలుగా మారితేనే మీకు జీవితం ఉంటుంది, ఉర్దూ మాత్రమే నేర్చుకోవాలి, తెలుగు కన్నడ భాష మాట్లాడవద్దు, ఇక్కడ మహారాష్ట్ర మాట్లాడవద్దు, ఎన్నో రకాలుగా అణిచివేతలు, రజాకర్ల నిరంకుశ పాలన గుర్తు చేసుకుంటే ఎవరో కాదు మనం బాధలు పడ్డదంతా ఈ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి, తెలంగాణ సమాజం అందరూ గుర్తుంచుకోవాలి. అంటే బాధలు పడ్డది ఎవరు? మన ముత్తాతలు, మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు మాత్రమే బాధలు పడ్డారు. మరి వాళ్ళు మన వంశం, ఆ వంశం వాళ్ళ మనం ఉన్నాం కదా, అవన్నీ నెమరేసుకోవాలి మనం. అరే మా నాయనమ్మ ఎన్ని బాధలు పడ్డది, మా అమ్మమ్మ ఎన్ని బాధలు పడ్డది, మా తాత ఎన్ని బాధలు పడ్డాడు, వాళ్ళు ఎంత బాధలు పడితే ఈరోజు ఈ తెలంగాణ నిజాం ప్రభుత్వం నుండి మనం రక్షించబడ్డాం, ఈరోజు హిందువులుగా చలామణి అవుతున్నాం, ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బతుకుతున్నాం, ఈరోజు బొట్టు పెట్టుకోగలుగుతున్నాం, నేను హిందువులని చెప్పుకోగలుగుతున్నా, నేను హిందువుల పండుగలు చేసుకోగలుగుతున్నా అంటే అది ఎవరు? మన తాతలు, ముత్తాతలు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి మనను రక్షించి మన వంశాన్ని మనం రక్షించారు. దానికోసమే మనం నెవరేసుకోవాలి, దానికోసమే ఈ యొక్క సెప్టెంబర్ 17th జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెప్టెంబర్ 17th కోసం అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సైనిక చర్య చేపడుతున్నప్పుడు అప్పుడు నెహ్రూ కూడా ఆపోజ్ చేసిన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ రాహుల్ గాంధీ, ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎంతో మంది మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు మనం పడుతున్న బాధలను, అప్పుడు రజాకర్లు చేస్తున్న మన పైన దుశ్చర్యలను అవన్నీ కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారికి తెలిసి ఈ తెలంగాణను మనం రక్షించుకోవాలి, ఈ యొక్క నిజాం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కాంక్ష పొందినప్పుడు నెహ్రూ అడ్డుపడ్డ విషయాన్ని కూడా
మన అందరం కూడా తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మరి నాయనమ్మలు మన అమ్మమ్మల్ని వాళ్ళు బట్టలు ఇప్పి బతుకమ్మలు ఆడించిన సందర్భాన్ని కూడా మనం గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంత విచక్షణ రహితంగా హిందువుల పట్ల వాళ్ళు చేసిన అన్ని కాదన్నమాట. చెప్పుకుంటా పోతే రజాకర్ సినిమా చూస్తే ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. తెలంగాణ విమోచన కమిటీ తరఫున మొన్న గవర్నర్ గారిని పిలిచి కూడా మేము ఒక సినిమా ప్రదర్శన చేసినాం. మేము రజాకర్ సినిమా ప్రసాద్ ల్యాబ్లో చూపెట్టినాం. ఆ యొక్క సినిమా చూస్తే చెల్లించాలి. నిజంగా చెప్తున్న ఈ సందర్భంగా మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆ యొక్క రజాకర్ సినిమా చూడాలి. ఎంతో కొంత చరిత్ర మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మరి అప్పుడు ఆ వల్లభాయ్ పటేల్ వారు ఆ యొక్క సైనిక చర్య చేపట్టాలనే ఆకాంక్ష చేసి నెహ్రూను ఎదిరించి, అప్పుడు దేశ ప్రధాని ఎదిరించి హైదరాబాద్ మీద సైనిక చర్య చేయించి ఈ యొక్క రాష్ట్రంను, కర్ణాటకలో ఉన్న 3 జిల్లాలను, మరాఠవాడలో ఉన్న 5 జిల్లాలను, తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి విమోచన చేసిండు, విముక్తి చేసిండు మనం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినం అంటుంది. అప్పుడున్న కేసీఆర్ ఏం చెప్పిండు? తెలంగాణ లేకముందు ఏం చెప్పిండు? అధికారులకు రాకముందు రోషేయాన్ని తెలంగాణ విమోచన దినం చేసే సత్తా కూడా లేదా అని అప్పుడున్న రోషేయ ముఖ్యమంత్రి కిషోర్ కుమార్ రెడ్డిని ఈ యొక్క కేసీఆర్ గారు విమర్శించారు. మరి అధికారంలో వచ్చిండు, 2 సార్లు అధికారంలో వచ్చి ఏం చేయగలిగిండు? విమోచన దినాన్ని కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, మేము ప్రజా పాలన దినం చేస్తాం, ఇంకోడు అంటాడు ఇంకేదో దినం చేస్తాం, ఇంకోడు అంటాడు ఇంకేదో దినం చేస్తాం. అరే బాబు, నిజాం నుండి రక్షింపబడ్డాం మేము. నిజాం నుండి వల్లభాయ్ పటేల్ పుణ్యం అని చెప్పేసి సైనిక చర్య ద్వారా విమోచన చెందిన రోజు ఇది. భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నిజాం కాలేజ్ గ్రౌండ్ లో స్వతంత్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమర యోధులందరినీ కూడా సన్మానం చేసి అప్పటి హోమ్ మినిస్టర్ ఆయన అద్వానీ గారిని తీసుకొచ్చి మరి తెలంగాణ విమోచన దినం భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం మేము చేస్తాం. అధికారంలోకి రాగానే ప్రతి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుకుంటామో తెలంగాణ ప్రాంతం అంతా కూడా అలాగే మేము జరుపుకుంటామని చెప్పేసి అప్పుడు విద్యాసాగర్ రావు గారు, ఎల్కే అద్వానీ గారు ఏదైతే ప్రకటన చేసిరో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నుండి కూడా నేటి వరకు అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయాల్లో కూడా మేము జెండా ఆవిష్కరణ చేసి ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఏ రకంగా ఈ విమోచన దినం జరుపుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఈ స్వతంత్ర వేడుకలను ఎట్లా జరుపుకోవాలి ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి అందరం కూడా మన ఆత్మ విమర్శన చేసుకొని మనం ఏ రకంగా హిందువులందరం బతికినాం ఈ నిజాంల కింద, ఈ రజాకర్ల కింద, ఇప్పటికైనా కన్ను తెరవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరిని కూడా కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అధికారికంగా మీరు తెలంగాణ విమోచన దినాన్ని జరపాలి. అన్ని మున్సిపాలిటీ ఆఫీసులల్లో, అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో తెలంగాణ మన భారతదేశ జెండా ఎగరాల్సిన అవసరం ఉన్నది. మీరేదో పార్టీ ఆఫీసులలో చేసుకుంటా, పార్టీ పరంగా చేసుకుంటా కాదు. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది తెలంగాణ విమోచన దినాన్ని అఫీషియల్గా చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మరి తెలంగాణ హోంమంత్రి అమిత్ షా కూడా పెరేడ్ గ్రౌండ్ లో పాల్గొని విమోచన దినంలో పాల్గొన్నాడు. రేపు 17th నాడు జరిగే తెలంగాణ విమోచన దినానికి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ఎట్లాగా జరిపిండో ఈ రోజు మరి రక్షణ మంత్రి స్వయంగా రాజ్నాథ్ సింగ్ తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ వస్తున్నాడు కనుక తెలంగాణలో ఉన్న నలుమూలల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విమోచన దినాన్ని జరుపుకొని అక్కడికి కూడా అటెండ్ కావాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మ విమర్శన చేసుకొని రాబో రోజుల్లో మనందరం కూడా ధర్మం రక్షించుకోవాలి, హిందుత్వాన్ని రక్షించుకోవాలి, హిందుత్వ ఐక్యతకు అందరం కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జడ్చర్ల కార్యవర్గానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.